बीआरएस के वर्किंग सदर केटीआर ने कांग्रेस के साबिक लीडर जीवन रेड्डी से मुलाकात की। केटीआर ने बताया कि वो के चंद्रशेखर राव की जानिब से दावत देने के लिए जीवन रेड्डी की रिहायशगाह गए थे, जहां उन्होंने मुस्बित रद्द-ए-अमल दिया। जीवन रेड्डी ने कहा कि वो आइंदा 2 से 3 दिन में केसीआर से मुलाकात के बाद अपना हतमी फैसला जाहिर करेंगे। जीवन रेड्डी ने कहा कि केसीआर की हुकूमत मौजूदा वज़ीर आला रेवंत रेड्डी के दौर से बेहतर थी। उन्होंने इल्ज़ाम लगाया कि कांग्रेस हुकूमत बीआरएस के कामों को ख़त्म कर रही है, जबकि आवाम को इससे ज़्यादा उम्मीद थी। जीवन रेड्डी ने केसीआर की रैतु बंधु कल्याण लक्ष्मी और शादी मुबारक जैसी स्कीमों की भी तारीफ की। మాకైతే సంపూర్ణమైన విశ్వాసం వారిని నేను కేసీఆర్ గారి తరపున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాం. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. నేను వారిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. మా సాధారణంగా ప్రజానీకం ఏదైతే ఇప్పుడు మెరుగైనటువంటి ఒక పాలన కావాలని కోరుకుంటారే. ఎన్నికలు వస్తున్నాయని చెప్పంటే గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన కావాలని కోరుకుంటారు. ఇలా కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఏదైతుందో వారు 10 సంవత్సరాల కాలంలో కొంత వారు చేసే ప్రయత్నాలు చేసిండ్రు. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను పరిగణలోకి తీసుకొని అది ప్రాజెక్టులే కానీ లేక ఇతరత్రా కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ చేసి కానీ ప్రజల ఆకాంక్ష ఎప్పటికీ ఏదైతుందో ఇంకా మంచిగా అయితే మంచిగుంటుండే, ఇంకా 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 అనేది ఉంటుంది అన్నట్టు. కాంగ్రెస్ వస్తే ఇంకా మెరుగైన విధంగా చేస్తుంది కావచ్చు అనే భావనతో ఏదైతుందో ప్రజలు మార్పు కోరి మెరుగైన పాలన వస్తుందని చెప్పండి. కానీ ఏమైపోయింది, ఈ 2 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి కూడా పెద్ద మనిషి కేసీఆర్ గారు మంచిగుండిరా, కనీసం చెప్పినా చెప్పకుండా ఏదైతుందో రైతులకు పెట్టుబడి సమకూర్చిండు. అసలు వాస్తవంగా ఏదైతుందో రైతు బంధు అనేది రైతుకు ఎన్నికల్లో చేసిన వాగ్దానం కాదా అన్నాడు కేసీఆర్. అయినా కానీ ఏదైతుందో దేశంలో ఎక్కడ లేని విధంగా పంటకు 5,000, 2 పంటలు 10,000 రూపాయలు ఏదైతుందో వారు సమకూర్చిందని చెప్పి అంటున్నాను నేను. రైతు బీమా ఏనాడు ఏ రైతు కూడా ఊహించలేదని చెప్పి అంటున్నా. ఏదైనా రైతు అకాల మరణానికి గురైనట్టయితే అది సహజ మరణమే కానీ ప్రమాదమే కానీ ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం సమకూర్చడం దేశంలో ఎక్కడ కూడా జరగలేదు చెప్పంటున్నాను నేను. ఒక ఆడబిడ్డ పెళ్లికి ఏదైతుందో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 5 లక్షల రూపాయలు సమకూర్చడం ఎక్కడ లేదు. అట్లాగేదైతున్నదో కేసీఆర్ కిట్ ఎక్కడ లేదు అని చెప్పంటున్నా.